కదండి, నేను చెప్పాను కదండి, ఈ ఈ శివలింగాకారాన్ని అలా మనం కానీ తదేక దీక్షతో చూస్తే నిజంగా నాకు కనిపించారండి. ఆ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు దాని మీద. నిజంగా ఎంత పుణ్యం చేసుకుంటే మాకు ఏలూరులో ఎంత చక్కటి గుడి, ఎంత చక్కటి స్వామివారి దర్శనం మాకు వచ్చిందా అనిపిస్తుందండి నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఇది శివరాత్రి వీడియో అండి. లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. అయితే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. అలాగే సాయంత్రం మేము నేను కలిసి రామకోట దగ్గర శివాలయం ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. ఎప్పుడు వెళతామని చెప్పి అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అది సాయంత్రం వెళ్ళామండి, ఎందుకంటే ప్రొద్దుటి గుళ్ళన్నీ వెళ్ళొచ్చేసేటడికి చాలా టైం అయిపోయింది. చాలా చక్కగా అక్కడ దర్శనం అది చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది స్వామివారిది. చక్కగా కళ్యాణం కూడా చాలాసేపు కూర్చొని చక్కగా కళ్యాణం అది చూసామండి. ఎంత చక్కటి కళ్యాణం చూసి వచ్చాము అని అనుకున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇదైతే ఉదయం అండి. ఉదయం మా ఇంటి దగ్గర రేవలింగేశ్వర స్వామి గుడి అండి ఇది. ఇక్కడ మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయానికి వెళ్ళాము. ఆయన అయితే ఉదయమే వెళ్ళొచ్చేసారు. ఇంకా మేము వచ్చేటడికి లేట్ అవుద్దని ఆయన మాతో పెట్టుకోకుండా వెళ్ళొచ్చేసారు. ఇంకా సాయి నేను వెళ్ళాం గుడికి. గుడికి వెళ్ళి ఇంక అప్పటికే అభిషేకాలు స్వామివారికి అన్నీ అయిపోయినాయండి. నిన్నైతే ఇక్కడ చాలా చక్కగా మీకు ఒక వీడియో పెట్టాను. కుంభాభిషేకం చేశారని వీడియో పెట్టానండి. ఆ కుంభాభిషేకం వీడియో చాలామంది చూసే ఉంటారు. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. అలాగే 12 సంవత్సరాలు అయిందండి ఈ గుడి స్టార్ట్ చేసి. 12 సంవత్సరాలు అంటే పుష్కరాలు ఎలా 12 ఏళ్ళకి వస్తాయి, అలా 12 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ నిన్న వార్షికోత్సవం అయితే శివరాత్రి నిన్నేనా అన్నంత ఇదిగా ఉందండి. అలాగే ఇక్కడ రేవలింగేశ్వర స్వామి ఈ స్వామివారిది విగ్రహానికి చక్కగా అందరూ కూడా రేవులింగేశ్వర స్వామి అన్నట్టుగా అక్కడ వాటర్ తోటి అభిషేకం చేస్తారండి. సోమవారం మనం వెళ్ళి ఆ శివనారాయణమూర్తికి ఒక చుంబుడు నీళ్లు పోసుకునేనా ఓం నమ శివాయ అని అనుకొని చక్కగా దండం పెట్టుకుంటే ఆ బోళా శంకరుడు మన కోరికలన్నీ తీరుస్తాడు ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పటి నుంచి శివుడికి బాగా భక్తురాలండి. చాలా ప్రీతి, నాకు ఇష్టం బాగా. మా ఇంటి దగ్గర అమ్మవాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేది శివాలయం. అది కూడా సోమేశ్వర స్వామి గుడి, భీమవరాన్ని మీకు తెలిసే ఉంటుందండి, పంచారామాల గుడి. ఆ పంచారామాల గుడి మా ఊర్లో ఉండడం వల్ల మేము చాలా చక్కగా కార్తీక మాసంలో అయితే 2 గంటలకల్లా లేచి వెళ్ళిపోయేవాళ్ళం అండి. కాలువకి వెళ్ళి అక్కడి నుంచి తాడేరు కాలువ ఒక చిన్న ఊరు వెళ్ళినట్టు ఉంటుంది, అయినా సరే అక్కడికి మేము నడుచుకొని ఆ తాడేరు కాలువకి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి దీపాలు వెలిగించి అప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము. అలాగే ఈ స్వామివారిని దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా సరే ఒక్క విషయం నేను చూశానండి. ఈ స్వామివారి నందీశ్వరుడి ఈ శివలింగంలో పార్వతీ పరమేశ్వరులు స్పష్టంగా మనం అలాగ చక్కగా చాలాసేపు చూస్తే పార్వతీ పరమేశ్వరుల బొమ్మలు కనిపిస్తాయండి. ఇక్కడ ప్రసిద్ధికరమైన లింగాకారం అండి ఇది, నిజంగా ఎంతో ప్రసిద్ధి అనమాట. అలాగే ఇక్కడ గుడి కట్టినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామండి. ఎందుకంటే ఈ గుళ్ళో ఒక శివాలయం కట్టి వదిలేదు ఫ్రెండ్స్. ఈ గుళ్ళో ప్రతి గుడి ఉందండి. ఏ దేవుని దర్శనం చేసుకోవాలన్నా మనకి ఇక్కడ దేవుడి దర్శనం అన్నట్టు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, సాయిబాబా గుడి ఉందంట. అందులోనే చిన్న చిన్న గుళ్ళు చాలా చక్కగా కట్టారు. అయ్యప్ప స్వామి ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, విఘ్నేశ్వరుడు ఉన్నారు, లక్ష్మీదేవి ఉంది, మహాలక్ష్మి తల్లి ఉంది. అందరినీ చక్కగా మేము వెళ్ళామంటే ఆ గుళ్ళన్నీ కూడా అలా చక్కగా దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటూ చివరికి వెళ్ళిపోతే మనం ఇక్కడ చక్కగా ఆ వాటర్ తోటి అలా స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. అలాగే సాయి కూడా ఇంకా వాటర్ వేసిందండి అక్కడ వాటర్ కూడా మనకు చక్కగా కుళాయిలు అవన్నీ పెట్టేశారు. అంటే కాలువ ఉండేదండి, ఈ పక్కన కాలువ ఇప్పటికీ ఉంది, కానీ వాటర్ ఉండట్లేదు అందులో. అందుకని పంపులు అవి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పంపులోంచి వాటర్ వస్తుంటుంది. మనం ఎవరో తెచ్చుకొని చక్కగా ఒక బకెట్ తోటి అక్కడ చెంబది ఉంటుంది, చక్కగా మనం ఒక 3 చెంబుల నీళ్లు అలా స్వామివారిని ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా పోసుకుంటే మన మనసులో కోరికలన్నీ తీరుతాయి ఫ్రెండ్స్. అలాగే అక్కడ నుంచి మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని బావశెట్టివారిపేట వచ్చామండి. బావశెట్టివారిపేట ఈ గుడి అయితే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి అని కాదు ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. ఈ గుడికి కూడా మేము వెళుతూ ఉంటాము.
ఇంకా దగ్గరలో కట్టేటప్పటికి ఇంకా ఇక్కడికి వెళుతున్నాము. కానీ ఈ గుడికి కూడా ప్రతి శివరాత్రికే కానీ మామూలుగా ఎప్పుడైనా సరే మహాశివరాత్రి కానీ అలా వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడ కూడా మహాశివరాత్రికి కూడా చాలా బాగా పూజలు అవి చేస్తారండి. ఇదిగోండి అక్కడ చక్కగా మన చేతులతో మనమే ఆ స్వామివారికి పాలతోటి అలాగా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా నేను కూడా ఇంకా అక్కడ ఆవు పాలు అమిత ఆవు పాలు అవి తెచ్చుకున్నాను. ముందుగా ఆవు పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మనం వాటర్ తోటి ఆ స్వామివారికి అంటే పాలన్నీ మళ్ళీ ఇంకొకళ్ళు పాలు పోసుకుంటారు కదండి, అందుకని మనం పాలు పోసి అభిషేకం చేసిన తర్వాత ఒక చెంబుడు వాటర్తో కూడా అభిషేకం చేసుకుంటాము. ఈ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందండి, శివాలయం పక్కనే, శివుడు పక్క గుడిలో పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఎదురుగా నవగ్రహాల గుడి, ఆంజనేయ స్వామి అందరూ ఇక్కడ కూడా చక్కగా అన్నీ దర్శనం చేసుకుంటాము. ప్రతి మహాశివరాత్రికి కూడా ఇక్కడ హోమాలు పూజలు చాలా చక్కగా జరుగుతాయి. మహాశివరాత్రికి అయితే ప్రతి మహాశివరాత్రికి తప్పకుండా గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి. శివుడికి ఎక్కువ ప్రీతికరమైనది ఏంటంటే అభిషేకం. ఆ అభిషేకం మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఇక్కడ దర్శనం అది చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది. రామకోడ దగ్గర కూడా వెళ్ళిపోదాం అమ్మాయి నేను అనుకున్నాము. కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి వెళ్ళదు. ఇదిగోండి పంతులు గారు హారతి అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్వామివారికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చక్కగా పాలతోటి కొబ్బరి నీళ్ళతోటి అన్నిటితోటి చక్కటి అభిషేకాలు జరుగుతున్నాయండి స్వామివారికి. సింగవరపు ప్రసాద్ గారని సార్ గుడి గురించి కొంచెం చెప్తారండి, తప్పకుండా వీడియో వినండి.
ఫ్రెండ్స్ చక్కగా నిజంగా గుడి గురించి ఎంత చక్కగా వివరంగా చెప్పారో ఒక్కసారి మొత్తం మీరు మాటల్లో వినండి. ఇదిగోండి నేను చెప్పాను కదండి, ఈ ఈ శివలింగాకారాన్ని అలా మనం కానీ తదేక దీక్షతో చూస్తే నిజంగా నాకు కనిపించారండి. ఆ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు దాని మీద. నిజంగా ఎంత పుణ్యం చేసుకుంటే మాకు ఏలూరులో ఎంత చక్కటి గుడి, ఎంత చక్కటి స్వామివారి దర్శనం మాకు వచ్చిందా అనిపిస్తుందండి నిజంగా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి తప్పకుండా దగ్గర నుంచి అదే చాలా దీక్షగా స్వామివారిని తెలుసుకుంటూ చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఇది కూడా నాకు అచ్యుతమ్మ గారు వాళ్ళ ఆయన గారు అంటే త్రిమూర్తులు గారు అన్నారు, ఆయన చూపించారు నాకు. అలాగే ఇక్కడ మహాశివరాత్రి అండి ఈరోజు, అందుకని ఒక 101 మందికి ప్రతి మహాశివరాత్రికి 101 మందికి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. అందరూ కూడా చక్కగా భోజనానికి వచ్చారు. అన్నదానాన్ని మించిన దానం లేదు అని అంటారు కదా ఫ్రెండ్స్. కోట్లు ఖర్చు పెట్టినా మనకి కావాల్సింది అన్నదానమేనండి. మన దగ్గర ఒక్కోసారి ఎన్నో లక్షలు ఎన్నో వేలు డబ్బు ఉంటుంది, కానీ తినడానికి ఒక్కోసారి దొరకని పరిస్థితి అండి. అంటే ఎక్కడైనా మనం ఊరు వెళ్ళినా ఏ వెళ్ళినా తినడానికి ఏమీ ఉండదు. అలాంటప్పుడే మనకు ఆకలి విలువ తెలుస్తుంది. అలాగే మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే, ఎవరికైనా సరేనండి, అడుక్కునే వాళ్ళకైనా ఎవరికైనా మనం ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనే చూస్తారే తప్ప, మనం ₹5 ఇస్తే ₹10 అంటారు, ₹10 ఇస్తే ₹20 అంటారు. డబ్బుకి ఆశకి అంత ఉండదు. అదే మనం అన్నదానం అనేది ఎలా ఉంటుందంటే మన కడుపుకు పట్టినంతేనండి. అన్నం సరిపోయినంత వరకు తినగానే చాలమ్మా, చాలా చక్కగా అన్నం పెట్టేవి ఈరోజు అంటారు. అది చాలండి మనకి. అందుకని అన్నదానాన్ని మించిన దానం లేదు. అలాగే ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి ఇలా ఎవరో ఒకరు చక్కగా ఇలా అనుకొని ఆ స్వామివారికి ఇలా భోజనాలు పెట్టిస్తున్నారు. ఎవరైనా ఇలా భోజనాలు పెట్టించాలన్నా సరే ఇక్కడ కమిటీ వాళ్ళు ఉంటారండి. పంతులు గారి ఫోన్ నెంబర్ అవి ఉంటాయి. చక్కగా మీరు కూడా ఫోన్ చేసి ఆ ఒక్కరోజు ఆ స్వామివారి పేరు మీద మనం ఎంతమందికని అన్నదానం చేసామంటే మనకు నిజంగా ఆ తృప్తి అనేది ఎంత ఆనందం ఇస్తుందో నిజంగా చెప్పలేమండి. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినాడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, కనీసం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ అన్నదానానికి వెళ్ళి భోజనం చేయగానే ఎంతో కొంత మనకు అక్కడ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చింది కూడా కొంతమందికి ఎలా అయినా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచిస్తాం కదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తప్పకుండా నా వీడియో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఇంకా లాస్ట్లో అయితే పిక్స్ పెట్టడం అయితే మేము అసలు మర్చిపోము. నెక్స్ట్ మంచి వీడియోతో మీకు మళ్ళీ నేను కలుస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. హోమం వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా కుంభాభిషేకం వీడియో కూడా తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.